ప్రార్థనతో కూడికను ప్రారంభించుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభు మా సురక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామమున ఈ సాయంకాల సమయంలో సంఘ ప్రార్థనగా మీరు మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రములు. ఇప్పటికే మందిరాన్ని ప్రేమించి రాగలిగిన బిడ్డలందరి కొరకు వందనములు. ఇంకా రానున్న వారిని కూడా సకాలంలో నడిపించి మీరే మహిమ పొందమని, మేము పాటలు పాడుట, వాక్యం ధ్యానించుట మాకెంతో దీవెనకరంగాను మీ పరిశుద్ధ నామానికి మహిమకరంగాను చేయమని, మీ దాసుడు మా సవుడు తిమోతి గారిని కూడా అభిషేకించి వర్తమానాలతో ఇక్కడికి నడిపించమని కృతజ్ఞత వందనములతో హెబ్రోన్లో ఇంకా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలన్నింటినీ మీ హస్తగతం చేసుకుంటూ సహాయపడమని యేసయ్య నమ్మకమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పాడు సంఖ్య 159. ప్రేమ నమ్మకము గల పరలోకపు తండ్రి. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే గనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపేను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను, శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, తన రక్తముతో పాపులనెల్ల శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా.
కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. తండ్రి వలె నీ ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. తండ్రి వలె నీ ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపము నొప్పుకొందురు వారిని క్షమించును. ఎవరు పాపము నొప్పుకొందురు వారిని క్షమించును. వారిని క్షమించును. ప్రేమానమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను. తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను. స్వాస్థ్యము దయచేసెను. ప్రేమానమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణములన్ అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమానమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. పాట సంఖ్య 339. వినుడి సోదరులారా, నా యేసు ప్రభు ఇలకే తంచన్.
సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ ముక్తిని దేచెన్ ఇలాగే తెంచెన్ ముక్తిని దేచెన్ పాపుల విడిపించనేసు ఇలాగే తెంచెన్ పాపుల విడిపించనేసు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు స్వర్గీయ తండ్రికి ఏక కుమారుడు మనుష్య పుత్రుండుగా ఇలాగే తెంచెన్ మనుష్య పుత్రుండుగా ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ గ్రుడ్డికి కన్నులు మూగకి మాటలు గ్రుడ్డికి కన్నులు మూగకు మాటలు చెవిటికి చెవులనిచ్చెన్ ఇచ్చుటకేసు ఇలాగే తెంచెన్ చెవిటికి చెవులనిచ్చెన్ ఇచ్చుటకేసు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ కుష్ఠరోగుల శుద్ధుల చేసెను కుష్ఠరోగుల శుద్ధుల చేసెను చచ్చిన వారిని లేపుటకేసు ఇలాగే తెంచెన్ చచ్చిన వారిని లేపుటకేసు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ పాపములో నీవు పడియుండగా పాపములో నీవు పడియుండగా పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలాగే తెంచెన్ పవిత్ర ప్రేమను చూపించనేసు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాగే తెంచెన్ పాపుల కొరకై సిలువను మోసెన్ పాపుల కొరకై సిలువను మోసెన్ రక్తమును చిందించనేసు ఇలాగే తెంచెన్ రక్తమును చిందించనేసు ఇలాగే తెంచెన్ వినుడి
సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించెను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించెను. యేసు నామమున విశ్వాసముంచుము, యేసు నామమున విశ్వాసముంచుము, నిశ్చయముగా రక్షించనిసు నిశ్చయముగా రక్షించనిసు ఇలా కీర్తించెను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించెను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించెను. మహిమ ఘనత మా యేసు ప్రభునకే, మహిమ ఘనత మా యేసు ప్రభునకే. మమ్ముల తండ్రితో చేర్చెను హెచ్చుటకేసు ఇలా కీర్తించెను. మమ్ముల తండ్రితో చేర్చెను హెచ్చుటకేసు ఇలా కీర్తించెను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించెను. వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలా కీర్తించెను. (472) పాట సంఖ్య. క్రీస్తుని స్వరం విందును ప్రభువే పలికినప్పుడు. మొదటి వచనము చివరి వచనం మాత్రమే పాడుతుంది. నంబర్ 472. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు. మాధుర స్వరమియది, మెల్లని స్వరమియది, మాధుర స్వరమియది, మెల్లని స్వరమియది. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను. యెహోవా నీ స్వరము జలములపై వినబడెను. మహిమగల దేవుడు, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించెను.
పలికినప్పుడు మధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది, మధుర స్వరమేయది, మెల్లని స్వరమేయది. బయట ఎంతమంది ఉండదు చూడు, వాళ్ళందరినీ లోపలికి రమ్మను. ఎందుకు పోయినారు మీరు మళ్ళా బయటికి? లోపలికి వచ్చేది బయటికి పోయేది అట్లా చేయకూడదు. ఒకసారి ఎంట్రీ అయినారంటే లోపలికి, యూ షుడ్ నాట్ గో అవుట్. ఓకే, ఆడ అన్వాంటెడ్గా ఎంతమంది ఉన్నారు, ఇంకా వచ్చేసేయండి. నువ్వు పోయినా కానీ ఖాళీగానే వస్తావు. నువ్వు బైబిల్ కోరస్ పాడుకుందాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़ेंगे उसको रोज पढ़ो, सार में कद्र कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, the best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. శ్రీదేవి, మీరందరూ ముందరికి రండిమ్మా. ఇక్కడ ప్లేస్ చాలా మంది, మీరు ఆడ వెనక్కి కూర్చుంటారు. ఆ పాప కూడా ఎవరు, మా కోడలు. ఓ కోడలు బిడ్డరా, తొందరగా ఇక్కడ కమ్మియ. ఏంది డిజార్డర్గా ఉంటే అసలు యేసు ప్రభువు 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఎట్లా కూర్చోమన్నాడు చెప్పండి? ఈచ్ లైన్ క్యారీస్ 50 మెంబర్స్, ఒక్కొక్క లైన్లో. అవన్నీ తెలిసి కూడా మళ్ళీ మనం అంధకారంలో ఉంటే ఎట్లా? రా బాబు. వస్తా లేదు.
ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, మహోన్నతుడ, జీవాధిపతి, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భూమి మీదను పరమందును నాకు సర్వాధికారం కలిగిన సెలవిచ్చిన మా తండ్రి, మీ స్తోత్రాలు. ఆకాశ మహాకాశములు పట్టజాల దేవుడు, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠముగా చేసుకుని సమస్తాన్ని నిర్వహించుచు పరిపాలించిన మా తండ్రి, మీ స్తోత్రాలు. ఆకాశమును జానతో కొలిచిన వాడు, పర్వతములను తూనిక చేత తండ్రి తూచిన దేవుడు, కొండలను కూడా తండ్రి తూచినటువంటి దేవుడు, తండ్రి భూమిలోని మనంతటిను కొలపాత్రలు పెట్టిన దేవుడు, సముద్ర జలాలను పొడిసిట్లో దోషులు పట్టిన దేవుడు, కనుక అంత అసమానమైన దేవుడిగా ఉండి తండ్రి గొప్ప దేవుడిగా ఉంది తండ్రి. ఆ తండ్రి లోకానికి మహాదేవుడిగా ఉండి తండ్రి మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో ఉండే దేవుడిగా ఉండి మా పాపరిహారం కొరకై ఈ లోకానికి తండ్రి సామాన్యమైన మనిషిగా, దాసుడిగా, అన్నుగా, కనువుగా, రిక్తుడిగా నీకున్న మహిమంతా విడిచిపెట్టి ఈ లోకానికి అర్థించిన నీ గొప్ప ప్రేమ కొరకై స్తోత్రాలు. ఆ ప్రేమ ఆకాశము కంటే, సముద్రము కంటే, పర్వతము కంటే ఎంత ఉన్నతమైన అసమానమైన ప్రేమ కొరకై మీ స్తోత్రాలు. మీ ప్రేమ యొక్క పొడవు, ఎత్తు, లోతు, వెడల్పును మేము కనుగొనలేం తండ్రి. అంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. మా మీద ఉన్న ప్రేమతో ప్రాణం కూడా పెట్టావు. అందుకే మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రేమకు మీకు ఏం చెల్లించగలం ప్రభా? కృతజ్ఞులమై నిరంతరము నన్ను సేవించినప్పటికీ తండ్రి ఆ రుణాన్ని మేము తీర్చలేం. అలాంటి ఆ శిలువ యాగము మా కొరకై చేసి మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి, మమ్మల్ని కుమారులుగా, కుమార్తెలు స్వీకరించిన తండ్రి ఆ యొక్క మహా ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి తండ్రి రకరకాల వెనకటి చరిత్ర కలిగిన మమ్మల్ని అందరూ కూడా ఒక కుటుంబంగా, పరలోకపు కుటుంబం చేసినటువంటి ఆ ప్రేమ కొరకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి ప్రభా మరి వారంబడి వార కార్యక్రమంగా మీరు మాకు ఇస్తున్నటువంటి బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినాల్లో అపోస్తల కార్య గ్రంథం వివరణలో మేము ఉన్నాం. దాంట్లో 21 అధ్యాయాలు ముగించుకున్నాం. ఈరోజు 22 అధ్యాయాన్ని ప్రారంభిస్తుంటుండగా మీరు మాకు సహాయం చేయమని, మాకు కావాల్సిన వాక్కులు దయచేయమని మీకు ఆత్మ సహాయం కోరుతున్నాం. మీరు అనుగ్రహిస్తేనే తప్ప ఎవడు ఏమి పొందనేరడు అని రాయబడింది. ఆ రీతిగా నీ వైపు చూస్తున్నాం, కనికరించండి. వచ్చిన ప్రజలను బట్టి మీకు వందనాలు. ఎంతో ఆసక్తితో వచ్చారు. వాళ్ళ ఆశ కొలది అక్కడి కొలది మాట్లాడండి ప్రభా. ఇంకా రాలేని వారు మార్గ మధ్యలో ఎవరున్నా రసకాలు నడిపించి మహిం పొందమని ఆ యజ్ఞదాసు నన్ను కూడా మీ సిలువ సాటును మరుగుపరచండి. మీ సిలువ రక్త ప్రోక్షణ నాపై నిండారు కోరుకుంటూ నా ప్రతి బలహీనతను, పొరపాటును, తప్పును క్షమించి మీ రక్తంతో కడుగు శుద్ధి చేయమని, పవిత్రపరచమని, నీ ప్రజల క్షేమం కొరకై మీరు విరిచి వాడుకోమని, ఈ కార్యక్రమం అంతట్లో సిలువనే యేసుక్రీస్తు వారు మాత్రమే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు పొందాను హరునిగా చేయమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి, స్తుతించి అతి వినమ్రంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం అపోస్తల కార్య గ్రంథాన్ని మనం ప్రారంభించాం. మొత్తం 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనము 3 ముఖ్యమైన భాగాలు విభజించుకున్నాము. అది మొదటి 7 అధ్యాయాలు అన్నది యెరూషలేములో సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. 8 నుంచి 12 అధ్యాయాలు యోదయ, సమరయ దేశాల సంఘము అని టైటిల్ ఇచ్చుకున్నాం. 13 నుంచి 28 అధ్యాయాలు అన్యుల దేశాలలో సంఘం, లేదంటే బూదిగంతముల వరకు సంఘం, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. దాంట్లో మనం మొదటి 2 ప్రధాన భాగాలు ధ్యానం చేసుకున్నాము. మన 3వ ముఖ్యమైన ప్రధాన భాగములు ఉన్నాం. దాంట్లో 21 అధ్యాయాలు మనం ముగించుకున్నాము. 22 అధ్యాయంలో మనం ప్రవేశించబోతున్నాం. కనుక 22 అధ్యాయం అన్నది మొత్తం మనకు 30 వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. మొత్తం మనకు 30 వచనాలు కనబడతా ఉన్నాయి. దీనిని 2 ముఖ్యమైన భాగాలుగా విభజించుకుంటున్నాం. కనుక అపోస్తల కార్యములు 22 అధ్యాయం, ఈ 22 అధ్యాయం అన్నది మనకు మొత్తం 30 వచనాలు మనకు కనబడుతున్నాయి. దీన్ని 2 భాగాలుగా మనం విభజించుకుంటున్నాం. అది మొదటిదన్నది మొదటి 21 వచనాలు 1 to 21, 22 అధ్యాయం 1 నుంచి 21 వచనాలు ఇది మొదటి భాగంగాను.
ఇక ఆటోమేటిక్గా 22వ అధ్యాయము 22 నుంచి 30 వరకు రెండో భాగంగా మనం ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అంటే ఈ అధ్యాయంలో 2 సంగతులు మనం చూడబోతున్నాం. కాబట్టి మొదటి సంగతి మొదటి 21 వచనాల్లోను, రెండవది 22 నుంచి 30 వచనాల్లో రెండో సంగతి మనం చూడబోతున్నాం. మనం గమనించామంటే ఇది ప్రారంభించక ముందు దానికి ముందు ఏం జరిగిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత వారం మనం చూసాం కదా, 21వ అధ్యాయంలో ఏం జరిగిందనే సంగతి మనం ఆలోచించినప్పుడు గత వారం మనం చూసాం. పౌలు గారు యెరూషలేముకు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి యాకోబు గారు చెప్పాడు, కనుక ఇక్కడ ఎన్ని వేల మంది యూదులు ఉన్నారో చూడు, కాబట్టి నీ గురించి వాళ్ళు వేరేగా విని ఉన్నారు. నువ్వు ధర్మశాస్త్రానికి, పరిశుద్ధ స్థలానికి, మోషే నియమించినటువంటి వాటికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టుగా వారు విని ఉన్నారు. కాబట్టి వాళ్ళ మనసులో పోవాలంటే ఈ కొంతమంది మనుషులు తీసుకొని పోయి వాళ్ళకి క్షౌరం చేయించు, వాళ్ళ డబ్బులు నువ్వే ఖర్చు పెట్టుకో, అట్లా దేవాలయానికి వెళ్ళని చెప్పేసి ఆయన సలహా ఇచ్చాడు. ఆ రీతిగా సరే పౌలు గారు చెప్పాం కదా, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్ని చేయకూడనివి కూడా చేయాల్సి వచ్చింది. వాస్తవానికి అది చేయాల్సిన అవసరం లేదు, కానీ పౌలు గారు వాళ్ళకి అభ్యంతరం ఉంది కాబట్టి అది తొలగించుకోవడం కోసం దేవాలయానికి వెళ్దామని అది ప్రారంభిస్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఏమని ఊహించారంటే ఈ పౌలు అన్యులను దేవాలయం లోపలికి తీసుకుని వచ్చాడు అనేది ఊహించారంట. చూడమాట 21వ అధ్యాయం 29వ వచనం, అపోస్తలుల కార్యం 21:29. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణములు అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములకు అతను తీసుకుని వచ్చినని ఊహించిరి. గమనించామంటే ఊహించారు. ఊహ అనేది ఎంత గొప్ప నష్టమైందంటే కనుక పౌలుని కొట్టేంత వరకు, దేవాలయం మూయబడేంత వరకు ప్రజలందరినీ కలవరపరిచింది. ఏంటంటే వాళ్ళ యొక్క ఊహ. కాబట్టి కొన్నిసార్లు ఊహించే నష్టాలు అవుతాయి. కనుక అది జరిగిందని ఊహించుడు ద్వారా ఎంతో గొప్ప నష్టం అక్కడ జరిగింది. ఆ రీతిగా ఎప్పుడైతే పౌలుగా వాళ్ళు ఊహించారో పౌలు గారు దేవాలయాన్ని అపవిత్రపరిచాడు అని వాళ్ళు ఊహించారు, కనుక ఆలోచించారు. వాస్తవానికి మరి అన్యులు దేవాలయానికి రాకూడదంటే మనం చూసాం గత వారం. మొత్తం దేవాలయంలో 4 కోట్లు ఉంటాయని చెప్పాం. ఎన్ని కోట్లు? 4 కోట్లు. మొదటి కోట్లు ఎవరు రావచ్చు? అనుజనులు రావచ్చు. 2వ కోట్లు స్త్రీలు రావచ్చు. 3వ కోట్లు యూదులంతా రావచ్చు. 4వ కోట్లో కేవలం ప్రీస్టు, యాజకులు మాత్రమే వెళ్ళేటువంటి స్థలం. అక్కడ బోర్డులు ఉంటాయి ఆ దేవాలయానికి. రోమీలు కూడా రాకూడదు లోపలికి ఆ బోర్డులు. కనుక ఆ బోర్డు ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకే పర్మిషన్, కనుక వాళ్ళు అక్కడ దాకా వెళ్ళొచ్చు. అయితే అలాగా దేవాలయం ఉంది. తర్వాత ఈ దేవాలయానికి పక్కన ఏముందని చెప్పుకున్నాము? ఒక కోట ఉంది, రోమా సైనికులైనటువంటి కోట. దాన్ని యాంటోనియా కోట అంటారు. కనుక అంతిపర్ అనేటువంటి తండ్రి పేరు మీద ఆ కోట పేరు పెట్టారు. దాన్ని యాంటోనియా ఫోర్ట్రస్ అంటారు. కాబట్టి ఆ కోట కూడా దేవాలయానికి దగ్గరలో పక్కనే ఉండేది. ఎందుకు దేవాలయానికి దగ్గరలో పక్కనే ఆ కోట ఉంది అంటే ఈ దేవాలయానికి ప్రతి దినము ఎన్నో వేల మంది వచ్చిపోతూ ఉంటారు. కనుక ఎంతోమంది వస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైతే మనుషుల యొక్క రద్దీ ఉంటుందో అక్కడ తొందరలు జరగకుండా, అల్లర్లు జరగకుండా, కనుక ఇప్పుడు మనకి ఎట్లా పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయో కనుక వాళ్ళు కూడా ఆ రోమా సైనికులు ప్రత్యేకంగా అక్కడ పెట్టేవాళ్ళు. దాదాపుగా 1000 మంది దాకా ఉండేవాళ్ళు అక్కడ సైనికులు. ఎంతమంది చెప్పండి? 1000 మంది. కనుక అంటే సహస్రాధిపతి కూడా అక్కడ ఉంటాడు. కనుక శతాధిపతులు ఉంటాడు. శతాధిపతి అంటే 100 మంది మీద అధిపతులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, సహస్రాధిపతి కూడా ఉన్నారు. కనుక వీళ్ళంతా ఆ కోటలో ఉండేవాళ్ళు. కోటలో ఉండి దేవాలయం యొక్క పర్యవేక్షణ కార్యక్రమాలు గమనిస్తూ ఉండేవాళ్ళు. ఏమైనా తొందరలైనా అల్లర్లైనా వెంటనే వాళ్ళు చర్య తీసుకునేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఈ పౌలు గారి విషయంలో ఊహించారో లోపలికి వచ్చి అపవిత్రపరిచాడని పౌలు గారిని కొట్టడం ప్రారంభించారు. వెంటనే పౌలుని దేవాలయం నుంచి బయటకు ఈడ్చారు. దేవాలయ తలుపులు మూసివేశారు. మందిర పని ఆగిపోయింది, దేవుని పని ఆగిపోయింది. పౌలు గారు బయటకు వెళ్ళిన తర్వాత కొట్టడం ప్రారంభించారు. కానీ ఎప్పుడైతే బంధించి కొడుతున్నారో ఈ వర్తమానము పక్కనే ఉన్నటువంటి కోటలో ఉన్నటువంటి ఆ సహస్రాధిపతికి, చూడండి 21వ అధ్యాయం
అతనికి వర్తమానం వచ్చింది. 31వ వచనం, 21:31. వారు అతని చంపవలని యత్నించుండగా యెరూషలేము అంతే గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకొని వారి దగ్గర పరిగెత్తి వచ్చాను. వారి పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలుని కొట్టుట మానిది. ఈ అధికారి ఎవరని చెప్పుకున్నాం మనము? 23వ అధ్యాయము 26వ వచనం, 23:26. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కి క్లౌదియా లూసియా వందనములు. చెప్పండి, ఎవరంట అధికారి? క్లౌదియా లూసియా. కాబట్టి ఆ కోటలో క్లౌదియా లూసియా ఉన్నాడు. ఆయనకు వర్తమానం వచ్చింది. వెంటనే ఆయన సైనికులను తీసుకున్నాడు, శతాధిపతులను తీసుకున్నాడు. వెంటనే ఆ పౌలుని కొట్టేటువంటి ఆ దేవాలయం దగ్గరకు వచ్చారు. ఎప్పుడైతే ఈ రోమా సైనికులు వచ్చారో కొట్టేటువంటి వారు వెంటనే ఏం చేశారంటే కొట్టడం మానివేశారు. అయితే వచ్చినట్టు తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. కనుక అంతే కదా, వాళ్ళు సడన్గా వచ్చారు, కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు వచ్చిన వాళ్ళకి ఆ విషయం అర్థం కాకుంటే వాళ్ళు అడుగుతున్నారు. చూడండి 32వ వచనం. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి వద్దకు పరిగెత్తి వచ్చెను. వారి పై అధికారిని సైనికులను రాను వారిని చూచి పౌలుని కొట్టమని. 33. పై అధికారి దగ్గరకు వచ్చి అతను పట్టుకొని 2 సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసిన అడుగ్గా ఆ సమూహంలో కొందరలాగు కేకలు వేచున్నప్పుడు అల్లరి చేత నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతడు తీసుకుని పోమని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ సహచరుడు అడుగుతున్నారు, ఎందుకైనా కొడుతున్నారు పౌలు గారిని, ఏం చేశాడు ఈ మనుష్యుడు అని అన్నప్పుడు ఒక గుంపు ఏమో ఏదో చెప్తున్నారు, ఇంకో గుంపు ఇంకో చెప్తా ఉన్నారు. ఆ కేకల్లో అల్లరిలో అసలు విషయం ఏమి కూడా ఆయనకి అర్థం కాలేదు కాబట్టి ఏం చేశాడంటే ఆ సైనిక బంధించి కోటలో తీసుకుపోండి, అక్కడ విచారిద్దామని చెప్పేసి బంధించారు. ఆ రీతిగా అతన్ని కోటలో తీసుకోమని ఆజ్ఞాపించాడు ఆ యొక్క పై అధికారి క్లౌదియా లూసియా. 35. పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతన్ని మోసుకొని పోవాల్సి వచ్చాను. కనుక ఎంత ఆ ఫ్లోటింగ్ అక్కడ ఉందంటే పౌలు మీద వ్యతిరేకత, పౌలుని తీసుకుని పోవటానికి కూడా ఆ పరిస్థితి అనుకూలంగా లేదు. చూసారా, అంతమంది సైనికులు వచ్చారు, పౌలుని మోసుకొని పోతున్నారు. కనుక అంటే అంతమంది అడ్డుపడుతున్నారు, చంపాలి అని కేకలు వేయటం. కనుక అంత గడబడవుతూ ఉంది, అంత అల్లరి జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు సైనికులు ఏం చేశారంటే వెంటనే పౌలుని ఇక్కడి నుంచి తప్పించాలని చెప్పేసి ఈ సైనికులే పౌలు గారిని ఏం చేశారంటే మోసుకొని పోవాల్సి వచ్చింది. కనుక అంత అంటే ఎంత కోపంగా ఉన్నారు, ఎంత ఉద్రేకంగా ఉన్నారు సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. అలా తీసుకుని వచ్చారు. 36. ఎలానగా వాడిని చంపుమని జన సమూహములు కేకలు వేచి వెంబడించాను. మోసుకొని పోతా ఉన్నా వదలలేదు, మోసుకొని పోతా ఉంటా సైనికులు వాడిని చంపాలని చెప్పేసి వెంటబడుతున్నారు. చూసారా, వెంటబడి ఆ రీతిగా పౌలు గారు వెంటబడుతున్నారు. అయితే ఆ సైనికులు నిజంగా దేవుడే ఆ సైనికులు పంపించాడు కనుక పౌలు గారిని కాపాడటం కోసం. 37. వారు పౌలును కోటలోనికి తీసుకుని పోవనే ఉండగా అతడు పై అధికారిని చూచి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనా అంటే ఆ క్లౌదియా లూసియా లోనకు తీసుకుని పోతా ఉంటే ఆ మెట్ల మీద నిలబడ్డాడు. కనుక ఆ పై అధికారితో అంటున్నాడు నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అన్నట్టు. పౌలు గారు అంటే ఇప్పుడు ఏ భాషలో మాట్లాడాడు అధికారితో? గ్రీకు భాష. చెప్పండి ఏ భాష అంట? గ్రీకు భాష. అంటే అప్పుడు దాకా క్లౌదియా లూసి ఏదైతే నేరగాడు ఏదో అనుకుంటున్నాడు ఆయన. అప్పుడు ఆ దినాల్లో గ్రీకు భాష అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. కనుక ఇంత బాగా చదువుకున్నావు నువ్వు, ఈ గ్రీక్ భాష నీకు తెలుసా అని ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అంటే అప్పుడు దాకా పౌలు గారి విషయంలో ఆయన ఏదో చిన్న వ్యక్తి అన్నట్టు అనుకుంటున్నాడు. కనుక తెలియదు, కనుక పౌలు యొక్క పవర్ అంటే తెలియదు, ఆయన తెలియక అనుకున్నాడు. ఎప్పుడైతే గ్రీకు భాష మాట్లాడాడో అని ఎట్లా ఉంటుంది ఆశ్చర్యపోతున్నాడు. గ్రీక్ భాష నీకు తెలుసా అన్నప్పుడు అంటే ఎంతో మర్యాదగా రెస్పెక్ట్గా మాట్లాడి పౌలు గారు 38. ఈ దినములకు మునుపు రాజద్రోహం రేపిన నరహంతకుల 4,000 మంది మనుషులు అరణ్యం వెంట పెట్టుకుని పోయిన ఐగుప్తుడు నీవు కావని అడుగును. అతను కొట్టున్నాడు. అలాంటి పని చేసిన వాడు ఈ పౌలు అనుకుంటున్నాడు అతడు. ఇప్పుడు 39. అందుకు పౌలు
నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను, ఆ పట్టణపు పౌరుడును, జనులతో మాట్లాడటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచున్నాను. ఇప్పుడు 39 వచ్చిన పౌలు అంటున్నాడు, నేను ఆ మనుషుని కాదు, పౌలు అంటున్నాడు, నేను కిలికియలోని తార్సు వాడనైన యూదుడను. కాబట్టి చూసాం కదా మ్యాప్లో తార్సు కనుక ఈ కిలికియ ప్రాంతంలో పౌలు గారు చూడండి మ్యాప్లో, ఈ కిలికియ ప్రాంతంలో తార్సులో పుట్టాను కనుక కిలికియ ప్రాంతంలోని తార్సులో పుట్టినవాడిని కనుక నేను యూదుడను. కాబట్టి ఆయన ఎవరంట? యూదుడు. ఆ దినాల్లో తార్సు పట్టణంలో ఎవరన్నా పుడితే ఆటోమేటిక్గా రోమా పౌరసత్వం వచ్చేది. చెప్పండి, ఏ పౌరసత్వం వచ్చేది? రోమా పౌరసత్వం. ఎక్కడ పుట్టిన వాళ్ళకి? తార్సులో పుట్టిన వాళ్ళకి. కానీ ఎందుకంటే అది ఒక రాజకీయ పట్టణం. చెప్పండి, ఏంటంటే ఆ పట్టణం ఏంటి? తార్సు అనేది రాజకీయ పట్టణం. అక్కడ విశ్వవిద్యాలయాలు కూడా చాలా ఉన్నాయి, కానీ చరిత్ర మనం చూసామంటే అక్కడ పేరుగాంచింది. అది రాజకీయ పట్టణము కనుక అక్కడ పుట్టిన ప్రతి వాళ్ళకి ఆటోమేటిక్గా ఏ పౌరసత్వం ఉంటుంది? రోమా పౌరసత్వం ఉంటుంది. ఇప్పుడు పౌలు పుట్టింది ఎక్కడ? తార్సులు. అంటే ఇప్పుడు పౌలుకి ఏ పౌరసత్వం కూడా ఉంది? రోమా పౌరసత్వం కూడా ఉంది. పుట్టిందేమో పౌలు యోధా మతములో, కానీ ఇప్పుడు పుట్టిన ప్రదేశం ఏంటి చెప్పండి? తార్స్. అంటే ఇప్పుడు యోధా మతములో పుట్టి యోధా మతములో పరిశీల సంతతిలో ఉన్నటువంటి పౌలుకి ఏ పౌరసత్వం కూడా ఉంది చెప్పండి? రోమా పౌరసత్వం కూడా ఉంది. అంటే ఎట్లా వచ్చింది రోమా పౌరసత్వం అంటే, ఆ రోమా పౌరసత్వం కోసం చాలామంది డబ్బు పెట్టి కొనుక్కునేవాళ్ళు. చెప్పండి, రోమా పౌరసత్వం డబ్బుతో కొనేవాళ్ళు. చూడండి ఒక మాట, ఇది అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం 27-28 వచనాలు. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 27-28 వచనాలు చదువుదాం. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతను చూచి, నువ్వు రోమీయుడువా? అది నాతో చెప్పమనగా అతడు అవునని చెప్పాను. 22 నేను చదువుతుంది 28. ఇప్పుడు సహస్రాధిపతి, నేను బహు ద్రవ్యమిచ్చి ఈ పౌరసత్వము సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమియుడనన్ను. చూసారా? కాబట్టి నువ్వు డబ్బుతో కొనుక్కున్నావు. ఆ దినాల్లో గవర్నమెంట్కి రోమా పౌరసత్వం అమ్మేవాళ్ళు. గవర్నమెంట్ చాలా డబ్బు వచ్చేది. అటు ఇప్పుడు ఆయన ఏమంటుందంటే, ఆ సహస్రాధిపతి, నేను ఈ పౌరసత్వాన్ని కొనుక్కున్నా ఎంతో డబ్బు పెట్టి. పౌలు అంటాడు, లేదు, నేను పుట్టుకతోనే రోమియుడు, నాకు పుట్టుక నుంచి ఆ పౌరసత్వం ఉంది. ఇప్పుడు చెప్పండి, పుట్టుకతో ఉన్న వాళ్ళ పౌరసత్వము పవర్ఫుల్గా ఉంటుందా? కొనుక్కున్న వాళ్ళ పౌరసత్వం పవర్ఫుల్గా ఉంటుందా? ఏది పవర్ఫుల్ చెప్పండి? కొనుక్కున్నవాడు దాంట్లో పుట్టినవాడుగా. దాంట్లో పుట్టిన వాళ్ళకి పవర్ఫుల్ కదా. అందుకే పౌలు 16 అధ్యాయంలో జైల్లో పెట్టినప్పుడు కూడా ఆ జడ్జీలు వచ్చి జైల్లో పెడితే మీరు వెళ్ళిపోండి అని బతుకులు ఆడుకుంటే కూడా పౌలు పోడు. ఎందుకు? రోమీలమైన మమ్మల్ని మీరు విచారించకుండా కొడతారా, అరెస్ట్ చేస్తారా? అది రోమ గవర్నమెంట్ కనుక. కాబట్టి మేము పోము అంటే ఆ జడ్జిలు వచ్చి ప్లీజ్ అయ్యి పొండి అని చెప్పేసి బతుకులు 16 అధ్యాయంలో చూసారా? కాబట్టి అంటే రోమా పౌరసత్వం పౌలుకి పుట్టుకతోనే ఉంది. ఎలాగొచ్చిందంటే పుట్టింది ఎక్కడ? తార్స్. ఎందుకంటే అది రాజకీయ పట్టణం. అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి ఏముండేదంటే రోమా పౌరసత్వం. కాబట్టి ఇప్పుడు పౌలు అందుకే నేను పుట్టుకతోనే రోమియుడను, యోధా మతంలో పుట్టిన నేను రోమియుడను, నాకు రోమా పౌరసత్వం ఉంది అని చెప్తాను. అదే ఈ 39 వచనం అంటాడు, నేను కిలికీలోని తార్సు వాడనైన యూదుడను. ఆ దినాల్లో ఈ పట్టణము ఒక పొలిటికల్గా కల్చరల్గా తర్వాత పొలిటికల్గా విద్యా కేంద్రానికి ప్రాముఖ్యంగా ఉండేవి. రోమేలకి 3 పట్టణాలు కనుక కల్చరల్, తర్వాత పొలిటికల్, విద్య, ఎడ్యుకేషన్ కనుక వీటన్నిటికీ ప్రాముఖ్యమైనగా 3 ఎంచుకున్నారు ఆ దినాల్లో రోమీలు. ఒకటి ఏథెన్స్, మొదట చెప్పండి ఏంటంట ఏథెన్స్. రెండో ప్లేస్ వచ్చేసి